శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మైసభాభవన నిర్మాణం గురించి, జరాసంధుని గురించి తెలుసుకుందాం. మయుడు ఒక గొప్ప శిల్పకారుడు, రాక్షసుల విశ్వకర్మ, చక్కని కళాకారుడు. ఖాండవన దహనంలో తన్ని కాపాడి రక్షించిన పాండవులకు ఏదైనా సరే ఉపకారం చేయదలిచి ఒక గొప్ప భవనాన్ని నిర్మింపజలిచాడు. ధర్మరాజా, నీ సోదరుడు అర్జున్ని ఉపకారం వలన బతికున్నాను. నా శాయశక్తుల ఏదైనా సరే ప్రత్యుపకారం చేస్తాను. మీకు ఎలాంటి భవన నిర్మాణం కావాలో సెలవివ్వండి అని మయుడు ధర్మరాజును అడుగుతాడు. పాండవులు గొప్ప పరాక్రమం గలవాళ్ళు, ధర్మ పరిపాలనా బద్ధులు. వారికి ఒక చిత్ర విచిత్రమైన రత్నఖచిత మణిమయ సభాభవనం ఒకటి నిర్మించు అని కృష్ణుడు ఆనతిస్తాడు. మయుడు ప్రకృతి సౌందర్యాన్ని ధిక్కరించు మహోన్నతమైన సభాభవన నిర్మాణం చేసి ధర్మరాజుకి ఇస్తాడు. అందరూ మైన సభాభవన నిర్మాణ చాతుర్యాన్ని వేణోళ్ళ పోడుతూ ఉంటారు. ఒక మంచి ముహూర్తంలో శ్రీకృష్ణాది పాండవులంతా గృహప్రవేశం చేస్తారు. బ్రాహ్మణులకు సంతర్పణ చేసి శాంతి చేసుకుంటారు. మైసభ మహోన్నతంగా నిర్మింపబడడం చేత మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నారద మహర్షి మైసభను వీక్షింపదలిచి పాండవుల వద్దకు వస్తాడు. పాండవులు ఆ మహర్షికి స్వాగత సత్కారాలు చేసి మైసభ భవన విశేషాలను తెలిపి చూపించారు. నారదుడు, ధర్మరాజా, ఇంతటి మహోన్నతమైన మైసభ భవనం మీకు లభించడం చాలా సంతోషం. దీనివలన మీ కీర్తి దశ దిశలో వ్యాపిస్తాయి అని చెప్పి అంటాడు. దీంతోపాటు రాజసూయాగాన్ని కూడా చేయండి అని సలహా ఇస్తాడు. రాజసూయాగాన్ని కూడా నిర్విఘ్నంగా చేయాలి. దీనివలన మీ తండ్రి కోరిక కూడా తీర్చిన వాళ్ళు అవుతారని సలహా ఇస్తాడు నారదుడు. పాండవులు ఈ విషయాన్ని శ్రీకృష్ణుకు తెలుపుతారు. అప్పుడు రాజసూయాగాన్ని నిర్విఘ్నంగా తమ్ముళ్ళతో నిర్వహించమని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు ధర్మరాజుకి. కానీ నలుదిక్కులా విజయం పొందాలి, అందులోనే కొంత ఇబ్బంది ఉంది. మగధ దేశపు రాజైన జరాసంధుని జయించాలి. అతన్ని మల్ల యుద్ధంలోనే మట్టుబెట్టాలి. ఆయుధాలు అతని ముందెందుకు కొరగవు. ధర్మరాజు అనుమతి తీసుకుని భీమార్జులను వెంట పెట్టుకుని కృష్ణుడు జరాసంధుని మగధ దేశానికి వెళ్తాడు. మారువేషంలో బ్రాహ్మణ రూపధారులై ఉన్న గిరివజ్రపురాన్ని చేరుకుంటారు. గిరివజ్రపురంలో రాజమందిరంలో ప్రవేశిస్తారు. వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులని జరాసంధుడు వాళ్ళకి స్వాగత సత్కారాలు చేస్తాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, నా వలన మీకు ఏదైనా సహాయం కావాలా అని అడుగుతాడు. కృష్ణుడు జరాసంధుడితో, నీతో యుద్ధం చేయాలని మా కోరిక అంటారు. బ్రాహ్మణులతో యుద్ధం చేయడం ఏమిటి అని ఎగతాళి చేస్తాడు జరాసంధుడు. మేము బ్రాహ్మణం కాం, నేను కృష్ణుడిని, వీరిద్దరూ భీమార్జులు అని చెప్తారు. జరాసంధుడు కృష్ణుడితో, శ్రీకృష్ణ, నేను మీకెవ్వరికీ అపకారం చేయలేదే, నన్ను యుద్ధానికి ఆహ్వానించడంలో గల ఆంతర్యం ఏమిటి అని అడుగుతాడు. నీవు భక్తులను హింసించిన మహాపాపివి, ప్రజాకంటకుడవు. నిన్ను హతమార్చడానికి ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటాడు. క్షత్రియ కులంలో పుట్టావు, వైరిపై యుద్ధానికి వెరుస్తావా? మాలో ఎవరినో ఒకరిని ఎంచుకుని యుద్ధానికి తలపడని కృష్ణుడు అంటాడు. కపటనాటక సూత్రధారి, ఓ కృష్ణ, నీవు ఇష్టం ఇలా ఉంటే సరే, నాతో సరిదూగల భీముడు మాత్రమే, అందుకని నేను భీమునితో మల్ల యుద్ధం చేస్తానంటాడు. మల్ల యుద్ధానికి ఏర్పాట్లు పూర్తవుతాయి. మల్ల యుద్ధంలో భీమ జరాసంధులు ఇద్దరు సమూజ్జీలే. వారిద్దరికీ మల్ల యుద్ధం అతి భయంకరంగా జరిగింది. ఆ భీకర పోరాటంలో 14 రోజులు ఏకధాటిగా జరుగుతుంది. 14వ రోజు శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లుగా భీముడు తన తండ్రి వాయుదేవుని స్మరించి మహాబల సంపన్నుడైన జరాసంధుని తన మోకాళ్ళతో కుమ్మి మోచేతులతో పొడిచి నేల మీద పడవేసి తొడలు 2గా చీల్చి ఆ చీల్చిన భాగాలని వ్యతిరేక దిశలో పడవేస్తాడు.
జరాసంధుడు ఎంత ప్రయత్నించినా స్వశరీరాన్ని పొందక మరణిస్తాడు. జరాసంధుని మరణ వార్త విన్న ప్రజలు మిక్కిలి సంతోషిస్తారు. బంధితులై ఉన్న పెక్కు దేశాల రాజులు విముక్తులవుతారు. అందరినీ సంతోషపరిచి భీమార్జున కృష్ణులు ఇంద్రప్రస్థానికి చేరుకుంటారు. భీమార్జున నకుల సహదేవుల్ని వెంటబెట్టుకుని ధర్మరాజు ఆశీర్వాదం పొంది నలుదిక్కుల రాజులను జయించి దిగ్విజయ యాత్ర ముగించుకుని వస్తారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇక రాజసూయాగం ప్రారంభించవచ్చు అని అంటాడు. రాజసూయాగం ప్రారంభమవుతుంది. కౌరవాది రాజులతో సహా దేశాల అధిపతులు, వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, నారదాది మహర్షులు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది ప్రముఖులు, ప్రజలు తండోపతండాలుగా వస్తారు. రాజసూయాగం దిగ్విజయం అవుతుంది. బ్రాహ్మణులకు భూరి తాంబూలాలన్నీ అందుతాయి. భీష్ముడు ధర్మరాజుతో, నాయన ధర్మజ, రాజసూయాగం దిగ్విజయయాత్ర సవ్యంగా ముగిసింది. చివరగా ఒక మహానుభావుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అంతటి ధర్మరాజు భీష్మ పితామహ, అర్ఘ్యప్రదానానికి అర్హుడెవరో నీవే నిర్ణయించు అని అంటాడు. నాయన ధర్మరాజా, ఇందులో ప్రత్యేకంగా చెప్పవలసిందేముంది? మా క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు విచారిస్తూ మా మేలు కోరే శ్రీకృష్ణ పరమాత్మే. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. సకల చరాచర ప్రాణికోటికి, జగత్తుకు మూలాధారుడు, నీలమేఘ శ్యాముడు, దివ్య తేజోమూర్తి అయిన ఆ సర్వేశ్వరుడే శ్రీకృష్ణుడు. అతడే మొదటి అర్ఘ్యాన్ని పొందగల అర్హుడు అని చెప్తాడు. భీష్ముని యొక్క నిర్ణయానికి అక్కడ ఉన్నంత అందరూ కూడా హర్షాదిమోదాలని తెలుపుతారు. అంతటా ధర్మరాజు శ్రీకృష్ణుడికి ఒక ప్రత్యేకమైన ఉన్నతాసనం వేయించి అందు కూర్చోబెడతాడు. జై జయధ్వానాలు మిన్నుముడుతుండగా శ్రీకృష్ణుని పాదాలని కడిగి పూలతో పూజించి ఆ నీటిని తలపై చల్లుకొని ఆయనకి అర్ఘ్యం సమర్పిస్తాడు. భారతాన్ని కనుక మనం చదివితే మనకు తెలిసే విషయం ఏంటంటే ధర్మమే ఎల్లప్పుడూ కూడా జయిస్తుంది. కాబట్టి ధర్మాచరణతోటి నియమబద్ధంగా అందరినీ గౌరవించి జీవించాలని భారతం మనకు తెలియజేస్తుంది. పిల్లలు భారతాన్ని చదివితే నీతిమంతులుగా, నిజాయితీపరులుగా, భావి భారత సత్పౌరులుగా తయారవుతారు. పిల్లల్లో దాగి ఉన్న సహజ ప్రజ్ఞా పాఠవాలన్నీ కూడా పదును పెట్టినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా పిల్లల చేత రామాయణ, భారతాలు, భాగవతాలు చదివించాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.